ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు గ్రూప్ 4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది టీజీపీఎస్సీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్తో పాటు తెలుగు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ని కమిషన్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు గ్రూప్ 4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది టీజీపీఎస్సీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్తో పాటు తెలుగు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు అధికారులు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ని కమిషన్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు గ్రూప్ 4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్తో పాటు తెలుగు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు అధికారులు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ని కమిషన్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. ఫుల్ డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, గ్రూప్ 4 కు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. నిజానికి 2022 డిసెంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడ్డది. 2023 జూలై 1న పరీక్ష జరిగింది. చాలా వరకు దాదాపు అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున గ్రూప్ 4 రాశారు. మొత్తం 8130 పోస్టులకు పరీక్షను కూడా జూలై 1న కండక్ట్ చేశారు. ఆ తర్వాత పరీక్ష ఫలితాలు విడుదల చేయకపోవడం, అభ్యర్థులందరూ కొంత ఆందోళన ఉన్న తరుణంలో ప్రభుత్వం మారగానే ఇటు టీజీపీఎస్సీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా చాలా రోజులు ఎదురు చూస్తున్నారు కనుక రీసెంట్ గా ఫలితాలను విడుదల చేయడంతో పాటు ఏదైతే షార్ట్ లిస్ట్ చేశారో అభ్యర్థులకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ లో ఎంపికైనటువంటి వారందరి వివరాలు కూడా అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. 1:3 నిష్పత్తిలో మొత్తం అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే అభ్యర్థుల ఎంపిక తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన టీజీపీఎస్సీ అధికారులు కూడా గత 2 రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 8130 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు కూడా ఒక్కొక్క పోస్టుకు 3 పోటీ పడనున్నారు కనుక దీనికి సంబంధించి అధికారికంగా కూడా టీజీపీఎస్సీ సమావేశాలు నిర్వహించింది. 1:3లో వీరిని ఎంపిక చేశారు కనుక వీరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ముఖ్యంగా టీజీపీఎస్సీ ఏదైతే ఆఫీస్ ఉందో నాంపల్లికి సంబంధించి అక్కడ కూడా, దాంతో పాటు తెలుగు యూనివర్సిటీలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి డే వైజ్ గా కూడా ఒక షెడ్యూల్ ను వెబ్సైట్ లో అధికారికంగా పెట్టడం జరిగింది. అభ్యర్థుల హాల్ టికెట్ కు సంబంధించినటువంటి వివరాలు, వారు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రావాల్సి ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అధికారికంగా వెబ్సైట్ లో పెడుతున్నట్టు ఇందాకనే ప్రకటన చేయడం జరిగింది. మొత్తానికి ఒక పక్క మనం చూస్తున్నాము, ఉద్యోగాల భర్తీ పైన మాత్రం వరుసగా టీజీపీఎస్సీ అయితే వర్క్ చేస్తున్నది. రీసెంట్ గా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది. గతంలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడంతో ఎవరైతే షార్ట్ లిస్ట్ లో ఎంపికైనారో వారందరి నిరుద్యోగులకు త్వరలోనే గ్రూప్ 4 కు సంబంధించినటువంటి జాబులు కూడా రానున్నాయి. అయితే ఆగస్టు 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని చెప్పింది. ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉన్నారు కనుక వారికి ఇబ్బందులు రాకుండా
డే బై డే అంటే ప్రతిరోజు డే వైజ్ గా ప్రతిరోజు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, వారి వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, సర్టిఫికేట్ కు సంబంధించిన వెరిఫికేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అధికారికంగా వెబ్సైట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇందాకనే వెబ్సైట్ లో పెట్టినట్టు టీజీపీఎస్సీ అధికారులు కూడా ప్రకటించారు. సో ఓవరాల్ గా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 పోస్టులు అయితే పూర్తి స్థాయిలో త్వరలోనే భర్తీ కానున్నాయి. 2022 నుంచి దాదాపు 8 లక్షల మంది వరకు గ్రూప్ 4 రాశారు. వారందరూ కూడా నిరీక్షిస్తున్న తరుణంలో ఇటు టీజీపీఎస్సీ మాత్రం అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ 4 పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు కూడా జాబులు రానున్నాయి. సో మొత్తంగా కూడా దీనిపైన టీజీపీఎస్సీ ప్రకటన పైన నిరుద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే డాక్యుమెంట్స్ అన్ని కూడా సరి చేసుకొని ఏవి మిస్ కాకుండా ఇన్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మాత్రం అటెండ్ కావాలని చెప్పి కమిషన్ అధికారులు అయితే సూచించారు. యశోద. థ్యాంక్ యూ విజయ్.